నాలాంటి అందమైన అమ్మాయితో పులిహోర కలపడంలో మాస్టర్స్, అమ్మాయిలు షాపింగ్ చేయడంలో మాస్టర్స్, మన కమీడియన్స్ నవ్వించడంలో మాస్టర్స్, కానీ మన భాస్కర్ జ్ఞానేశ్వర్ రోస్టింగ్ లో మాస్టర్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ అవర్ రోస్టింగ్ మాస్టర్స్. అందరికీ నమస్కారం. ఒక 1 మినిట్ అందరు మౌనం పాటిద్దాం ప్లీజ్ మా కోసం. నేను ఫస్ట్ ఎడ్డింగ్ రాస్తా. రాసుకో, డేట్ వేసుకో. ఓకేనా? ఫ్రమ్ అడ్రస్ కూడా రాజేష్. చెప్పు. ప్రియమైన అమ్మ నాన్నలకు, ప్రియమైన అమ్మ నాన్నలకు భాస్కర్ జ్ఞానేశ్వర్ రాయనున్నది ఏమనగా, ఈ రోజుతో మళ్ళీ ఇంటికి ఎప్పుడు రాము, రాలేము కూడా. ఈ రోజుతో మా జీవితం అయిపోయింది. ఎందుకంటే ఈ రోజు రోస్ట్ చేసే జడ్జెస్ ని ఇట్లు ఇంటికి రాని భాస్కర్ జ్ఞానేశ్వర్. ఏమోరా, ఏమవుతుందో ఏమో. ఇది ఎక్కడ పోస్ట్ చేయాలి? ఇన్స్టాలో పోజ్ ఏమో పోతే ప్రాణాలే పోతే. ఇప్పుడు మన షో స్టార్ట్ చేసే ముందు మన డైరెక్టర్ మీ జడ్జిలకి ఎట్లా అప్రోచ్ అయ్యిండు ఏం కదా అది మనం వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళకి చూపిద్దాం. ఇప్పుడు డైరెక్టర్ గారు నేను ఇప్పుడు ముగ్గురు జడ్జిలను మాట్లాడాలి. ఫస్ట్ నవదీప్ గారికి ఫోన్ చేద్దాం. హలో, ఎవరు? హలో సార్, నేను జెమిని ఛానల్ నుంచి హలో సార్. హలో సార్. ఎవరు? నేను జెమిని ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. పప్పుకొచ్చాయి. అమ్మ ఫోన్ల మీద ఫోన్. హలో సార్, నేను జెమిని ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. మాట్లాడండి, ఎవరొద్దన్నా చెప్పండి. ఏం లేదు, నేను డైరెక్టర్ సార్. ఇట్లా మేము కామెడీ షో అనుకుంటున్నాము, బట్ దాంట్లో మీరు జడ్జి అంటే నన్ను పప్పుకొచ్చి ఇదంతా కాదు, టైం వేస్ట్. మనకు పెళ్ళైంది సార్, పిల్లలు ఉన్నారు, మా పిల్లలు కొడుతుంది సార్. హలో పెట్టేసిన సార్, మళ్ళీ వేయాలనా? హలో సార్ ప్లీజ్, అంటే ఒకసారి కలిసి మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే అండి, మీరు ఇప్పుడు కాదు పొద్దుండండి. ఓకేనా? ఓకే 10 o'clock సార్. పబ్ ఇస్ క్లోజ్. అరే మీకు పబ్ ఇస్ క్లోజ్, మాకు పార్టీ నెవర్ క్లోజ్. బోత్ ఆర్ నాట్ సేమ్. నెక్స్ట్ డే మార్నింగ్. హలో సార్, నేను డైరెక్టర్ గారు మాట్లాడుతున్నా. చెప్పండి సార్. మీరు అదే రమ్మన్నారు కదా, ఎక్కడ ఉన్నారు సార్? హిమాలయస్ కొండల్లో. ఇదేంటి 7 కొండలు? రాత్రి అయితే పబ్బులు ఉన్నాడంటే హిమాలయస్ కొండలు అన్నారు సార్. మీరు రాత్రి పబ్బులు ఉన్నా అన్నారు కదా. నైట్ అవుట్ చేస్తూ నేను మర్చిపోయి ఫ్లైట్లో వెళ్ళిపోయాం. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయండి చెప్పండి. అయితే సార్, మనది కామెడీ షో సార్. ఓకే, కామెడీలో మీరు జడ్జ్మెంట్ చేయాలన్నమాట, అంతే. ఓకే, 4 టీములు ఉంటాయి సార్. ఓకే, చేస్తారు కదా సార్. ఓకే, ఇప్పుడు మనకి డేట్స్ చెప్పండి, ఎందుకంటే నాకు క్లాషెస్ అవుతుంటాయి మళ్ళీ వేరే మూవీస్ తో. అట్లేం లేదు సార్, మనది ఎవ్రీ వీక్ ఎవ్రీ సాటర్డే షూటింగ్ ఫిక్స్. హలో సార్, చెప్పండి. అదే ఇంత ముందు చెప్పినా కదా, మనది ఎవ్రీ సాటర్డే. హలో సార్, అది సిగ్నల్ కట్ అయినట్టుంది. సిగ్నల్ కట్, నేను కట్ చేస్తున్నా. నాకు సాటర్డే సండే లాట్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. 5 days అంతా పని చేసిన తర్వాత నేను స్ట్రెస్ బస్ కాకపోతే ఐఎమ్ వెరీ ఫెల్ట్ బ్యాడ్. అట్లా కాదు సార్, అంటే అందరు ఆర్టిస్టులని ఫిక్స్ చేసుకున్నాం సాటర్డే. ఓకే సరే, మనకి ప్యాకప్ ఎప్పుడైపోద్ది? 6 అంటే 7కి ఇంటికి పోయినా 8కి స్నానం చేసినా 9:30 వరకు పబ్బులు ఉండొచ్చు. ఓకే 9కి ఓకే. 9కి పబ్బులు ఓపెన్ ఉంటాయి సార్. ఎందుకంటే 9 తర్వాత స్టార్ట్ అయ్యేది పబ్బులన్నీ. అంటే నేను 6 AM కి ప్యాకప్ చెప్తాను, 6 PM కాదు సార్. ఏమా ఏం మాట్లాడుతున్నావురా? ఇంకోసారి సార్, నేను చెప్పే ఒక్కసారి ఏంటి సార్? మీరు ఒప్పుకుంటారు, మన షోలో అందమైన అమ్మాయిలు ఉన్నారు సార్. అవునా? అమ్మంటే పేరు చెప్పు. దీపిక పిల్లి, దీపిక రంగనాథ్, సుప్రీత. నా దగ్గర మంచోళ్ళు ఉన్నారు కదా ఇలాగన్నా. ఇంకెవరున్నారండి? ఇంకెవరంటే సార్, జడ్జిలు ఉన్నారు సార్. చెప్పండి ఎవరు? మీ పక్కన జానీ మాస్టర్ ఉంటాడు, బిదు మాధవ్ గారు. మైండ్ బ్లోయింగ్ అండి. నేను ఎవ్రీ వీకెండ్ మీ దగ్గర ఉంటా, ఓకేనా? ఇట్లా నవదీప్ అన్నది మేనేజ్ చేసిండు. ఫైనల్ గా నవదీప్ అని ఒప్పుకుంటు. కన్ఫర్మ్ అయిపోయి నవదీప్ అన్న.
నెక్స్ట్ వచ్చేసి బిందు మాధవ్ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చారు, కలవడానికి వెళ్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను director ని. అందంగా ఉన్నా కాబట్టి నేనే బిందు మాధవ్. మేడం హాయ్ మేడం. నేను ఇంకా జోక్ చేయలేదు, ఎందుకు నవ్వుతున్నారు మేడం? లేదు, ఎస్టర్డే నైట్ టైంలో నేను ఒక కామెడీ సీన్ చూసా, అప్పుడు నవ్వడం మర్చిపోయి ఇప్పుడు గుర్తుకొచ్చింది అది. ఏంది, ఎందుకు మీరు ఎందుకు వచ్చారు? అంటే నేను ఒక షో చేస్తున్నా. హీరోని ముంగట షో చేస్తున్నావు. హౌ డేర్ యూ? ఏమనుకుంటున్నా నా గురించి? నువ్వు ఎన్ని సినిమాలు చేసా తెలుసా నేను? మేడం మేడం నేను షో చేస్తున్నా అంటే మీ ముందు యాటిట్యూడ్ చేస్తున్నాను కాదు, నేను ఒక కామెడీ షో చేస్తున్నా. ఓ అవునా, మంచి హీరోని పెట్టండి. ఎన్ని డేస్ షూట్ అంటే ఇది మనకి? సినిమా షూటింగ్ కాదు, Okay. షో షూటింగ్. Show. మీరు దీంట్లో జడ్జిలు. నేను లా చదువుకోలే, జడ్జి ఎట్లా అవుతా? నవ్వచ్చు కదా కామెడీ. తర్వాత నవ్వుతా టైం ఉన్నప్పుడు. ఏం లేదు మేడం, ఇప్పుడు మా షో కాన్సెప్ట్ ఇస్తాం. చెప్పండి చెప్పండి. జడ్జి మేడం. ఓకే, నాకు ఇలాంటి షోలు చాలా తెలుసు. ఇప్పుడు ఏంటంటే పర్ఫామ్ చేస్తారు, వాళ్ళని ఎలిమినేట్ చేయాలి, అంతే కదా? మీరు ఇంకా నిప్పు పరీక్షలు ఉన్నారు, అది కాదు ఇది. మరి ఇది వేరు. ఇది వేరు ఏంటంటే ఇది కామెడీ షో. ఇంట్లో ఆర్టిస్టులు అందరూ వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తారు, కామెడియన్లు. చైర్ లో కూర్చొని వాళ్ళ అమ్మగారు కామెడీ చేస్తుంటే ఎంచక్క నవ్వుకొని అవును. బాక్స్ అంతే మేడం. దిస్ ద బెస్ట్ థింగ్. ఇది నేను వాళ్ళతో చెప్పాను. నేను చెప్పింది వాళ్ళు. మేడం మీకు పేమెంట్ మీ మేనేజర్తో మాట్లాడతాం. పేమెంట్ కూడా ఇస్తారా మాకు? Nice. ఒక్క నిమిషం ఆగండి. ఇగో 5 lakhs తీసుకోండి. ఎందుకు మేడం? అడ్వాన్స్ నేనే ఇస్తున్నా. ఎందుకు? వాళ్ళు ఉండే షోలో నేను చేయడమా? మేడం మీరు ఫిక్స్ కదా? ఫిక్స్. ఓకే, విష్ణు మాధవ్ గారిని కూడా ఫైనల్ గా ఒప్పించాం. బాగా చేశారు. ఫైనల్ గా ఒప్పించాం. నెక్స్ట్ జానీ మాస్టర్ని ఒప్పించడానికి ఫోన్ చేస్తున్నాం మన డైరెక్టర్ సాబ్. ట్రున్ మాస్టర్ మేము ఏం లేదు, ఒక షో అనుకుంటున్నాం, కామెడీ షో. ఓకే. దాంట్లో మీరు జడ్జి అనుకుంటున్నాం సార్. లేదు లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. సారీ, ఏమనుకో, నేను చాలా బిజీ ప్లీజ్ ఉన్నా. సార్ సార్ ప్లీజ్. లేదు లేదండి, అర్థం చేసుకోండి. సార్ మీరు ఇప్పుడు ఒప్పుకుని ఒక డైలాగ్ చెప్పాలా సార్? చెప్పండి. మన షోలో భాస్కర్ జ్ఞానేశ్వర్ ఉన్నారు సార్. డెఫినెట్లీ షో చేస్తున్నా, ఓకేనా? ఓకే అలా ఇలా చేసి ముగ్గురు జడ్జిలు ఓకే అయిపోయారు. హ్యాపీ. That was amazing, guys. So, judges, వీళ్ళ outstanding performance ఎలా అనిపించింది? అది వాళ్ళే చెప్పేసుకున్నారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ It's worth it. నిజంగానే మీరు చెప్పకపోయినా నేను లేస్ క్లాప్స్ కొట్టిన దాన్ని. ఇట్ వాస్ దట్ గుడ్. థ్యాంక్ యూ. ఇద్దరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. అర్థమైందిరో స్కిట్. మీరు మాత్రమే స్కిట్ చేయగలుగుతారు అనుకుంటారా? మేము కూడా చేస్తాం. వా అన్న వా వా, ఏ దగ్గర వా వా, 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 ఏ!